హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీ. ఎలా ఉన్నారండి అందరూ? వర్షం కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది. వెదర్ చాలా చల్లగా ఉంది. ఈ చల్లని వెదర్‌కి అందరికీ వేడి వేడిగా ఏదో ఒకటి ట్రై చేయాలి అనిపిస్తుంది కదా! చల్లని ఈ వాతావరణానికి వేడి వేడిగా సాంబార్ రైస్ ఆర్ బెసిబెల్లబాత్ తింటే అద్దిరిపోతుంది. అందుకే ఈరోజు మన కిచెన్‌లో చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా సౌత్ ఇండియన్ స్టైల్ సాంబార్ రైస్ లేకపోతే బెసిబెల్లబాత్ చేస్తున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు రైస్, అదే కప్పుతో ఈక్వల్‌గా 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. పప్పు, రైస్ క్వాంటిటీ అనేది సమానంగా తీసుకుంటే సాంబార్ రైస్ టేస్టీగా ఉంటుంది. మరో పక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రెండింటిని వాటర్ పోసి 2-3 టైమ్స్ వరకు వాష్ చేసి, డ్రైన్ చేసి, మరలా వాటర్‌ని వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని గంట పాటు నానిన రైస్‌ను వాటర్ డ్రైన్ చేసి కుక్కర్‌లో వేసుకున్నాను. నేను తీసుకునే రైసు, పప్పు క్వాంటిటీకి 6 కప్స్ వరకు నీళ్ళని తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. దానిని బట్టి మీరు తీసుకునే రైసు, పప్పు క్వాంటిటీకి వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి చిటికెడు పసుపు, నీళ్లు పొంగిపోకుండా ఉండాలంటే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే వాటర్ అనేది బయటకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూతను పెట్టి 2 విజిల్స్ హైలో, 2 విజిల్స్ సిమ్‌లో పెట్టుకుంటే ముందుగా నానబెట్టుకున్న రైసే కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఈ కుక్కర్‌ని పక్కన పెట్టుకొని ఒక కడాయిని తీసుకొని తాలింపు కోసం 2 స్పూన్స్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. సాంబార్ రైస్‌కి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. మీకిష్టమైతే మొత్తం నెయ్యితోనే పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు కొన్ని జీడిపప్పులను తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మరలా అదే కడాయిలో తాలింపు దినుసులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక్క స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఒక 4 ఎండుమిర్చిలను తుంచుకొని వేసుకున్నాను. ఈ సాంబార్ రైస్‌లోకి తాలింపు మంచిగా పెట్టుకుంటే ఆ అరోమా అనేది బావుంటుంది. నేను తాలింపులో ఫ్రెష్ కరివేపాకుని కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. తాలింపుకి మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది ఇంకా. ఇప్పుడు సాంబార్ ఉల్లిపాయలను ఒక కప్ వరకు తీసుకున్నాను. 3 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవడమే. 1 కప్ వరకు బంగాళదుంప ముక్కలు, కొన్ని పచ్చి బఠానీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాంబార్ రైస్‌లో మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్‌ని ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేగిన వెజిటబుల్స్‌లో వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సాల్ట్ అంటే టేస్ట్‌కి సరిపడినంత. అర స్పూన్ వరకు కారం, ఒక స్పూన్ బిసిబెల్లబాత్ పౌడర్ లేకపోతే సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు. ఇక్కడ కారానికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేరి చింతపండు గుజ్జు ఎంత బాగా మగ్గిందో. ఈ వెజిటబుల్స్ చింతపండుతో కలిసి ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు, రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో. ముందుగా మనం తయారు చేసుకున్న వెజిటబుల్ చింతపండు గుజ్జును ఉడికించిన అన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకొని చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది కాబట్టి దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్‌గానే ఉండాలి. కలిపి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చూడండి వేడి వేడి బిస్బిల్లాబాత్ రెడీ ఆర్ సాంబార్ రైస్ రెడీ. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొంచెం ఘీ యాడ్ చేస్తే ఆ అరోమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ సాంబార్ రైస్ రెడీ. సర్వ్ చేసి పాపడ్ ఆర్ పికిల్‌తో ఎంజాయ్ చేయండి.
ఇంకా బెస్ట్ కాంబినేషన్ అయితే బూందీతో ట్రై చేయండి. మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు మనీ వైబ్స్. టేస్ట్‌తో వైబ్స్. సర్వే జన సుఖినో భవంతు.